వరంగల్ జిల్లా నర్సంపేట అంబేద్కర్ నగర్లోని గరీబ్ గస్తీకి కనీస సౌకర్యాలు కల్పించి పట్టాలు ఇవ్వాలని ఎంఎస్పీ డీబీడీపీఎస్ ఆధ్వర్యంలో నర్సంపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించిన రిలే దీక్షలు 11వ రోజుకు చేరుకోవడం జరిగింది. ఈ దీక్షకి సభాధ్యక్షులుగా కమిటీ నగర అధ్యక్షులు జలగం రమేష్, డీబీడీపీఎస్ జిల్లా అధ్యక్షులు నిర్వహించగా ముఖ్య అతిథులుగా దళితరత్న ప్రణయదీప్, ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జాతీయ ప్రతినిధి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు అందరవి, డీబీడీపీఎస్ ప్రజాదండోరా వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు దళితరత్న కల్లెపల్లి ప్రణయదీప్, ఎంఆర్పీఎస్ జాతీయ ప్రతినిధి, మహాజన సోషలిస్ట్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు విజయ్ మాదిగ, ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు దీక్షలను ఉద్దేశించి మాట్లాడుతూ అంబేద్కర్ నగర్లోని గరీబ్ బస్తీలో నీడలేని గుడిసెవాసులకు కరెంట్ సౌకర్యం కల్పించాలని, గుడిసెలకు పట్టాలు ఇచ్చి కాలనీలో కనీస సౌకర్యాలు కల్పించాలని, కాలనీలో కనీస సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వ అధికారులు వెంటనే గుర్తించి కాలనీకి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలో సారమ్మ, సరోజన, స్వరూప, జయ, శారద, శ్రీకంచారి, సుధాకర్, ఉప్పన్న, రాములు, సమ్మక్క, సరస్వతి, సుధారాణి, స్వరూప, నిర్మల, వనజ, నాగలక్ష్మి, రాజమణి, చక్రపాణి, వేణు, సుధాకర్, శ్రీకాంత్, రామ్జీ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసం అనేక రకాలైనటువంటి ఆశాజనకమైనటువంటి హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత ఈరోజు పేద ప్రజల్ని, కష్టజీవుల్ని, దళితుల్ని, గిరిజనుల్ని, బడుగు బలహీన వర్గాల్ని అందరినీ కూడా మర్చిపోతున్నటువంటి ఉన్నది. నిన్నగాక మొన్ననే 3,15,000 కోట్లతోటి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టింది. మరి కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నారు, కానీ మనలాంటి పేదవాళ్ళ జీవితంలో మాత్రం ఎలాంటి వెలుగచ్చేటువంటి పరిస్థితి లేదు. కనీసం 100 కోట్లు 1000 కోట్లు ఏమో కానీ మనకు ఒక వేసుకునే కోట్లు కూడా సరిగ్గా తీసుకుని ఉండేటువంటి పరిస్థితి లేని ఉంది. పేద ప్రజలందరికీ చెందాల్సినటువంటి సహజ సంపద ఈరోజు భూమి ప్రధానంగా. ఇలాంటి భూమి అనేటువంటిది ఎవడైతే అధికార బలం, అంగబలం, అర్థబలం ఉంటుందో వాళ్ళే ఆక్రమించుకొని ఈరోజు ఉపయోగించుకునే పరిస్థితి ఉంటా ఉంది. మొత్తం అవసరమైతే వ్యాపార సముదాయాల కోసం, వ్యాపారాల కోసం ఈరోజు ఆక్రమించుకునే పరిస్థితి ఉంది. అందులో భాగంగానే నర్సంపేట పట్టణంలో కొన్ని 100 ఎకరాల ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు ఆక్రమించుకున్నటువంటి పరిస్థితి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.